హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాగర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ టాపిక్లో ప్లాస్మోడియం లైఫ్ సైకిల్, ఎసెక్స్ లైఫ్ సైకిల్ గురించి నేను పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూశాను. సో ఫస్ట్ ఇయర్ బైపీసీ చదివే విద్యార్థులు ఐపీ ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి మీరు వాటిని ఒకసారి చూడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు చెప్పబోయేటువంటి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సెకండ్ ఇయర్ బైపీసీ నుంచి హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది సెకండ్ బైపీసీ నుంచి రిపీటెడ్గా వస్తున్నటువంటి క్వశ్చన్. సో హ్యూమన్ ఫిజియాలజీలో ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్ లెసన్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీని తర్వాత నేను నెఫ్రాన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇక మనం క్లాస్లోకి వెళ్దాం. హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇన్ మ్యాన్. ఓకే, సో ఇన్ హ్యూమన్స్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ కిడ్నీస్, ఏ పెయిర్ ఆఫ్ యురేటర్స్, ఏ యూరినరీ బ్లాడర్ అండ్ యూరెథ్రా. హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టంలో మెయిన్గా మనకు ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఏంటండి? కిడ్నీస్ కదా. కాబట్టి ఏ పెయిర్ ఆఫ్ కిడ్నీస్, మనకి జత మూత్రపిండాలు కలిగి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం కిడ్నీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో కిడ్నీస్ ఆర్ రెడ్డిష్ బ్రౌన్ బీన్ షేప్డ్ స్ట్రక్చర్. చూడండి, ఇక్కడ బీన్ షేప్డ్ స్ట్రక్చర్ కలిగి ఉన్నాయి కిడ్నీస్. ఇవి ఎక్కడ లొకేట్ అయి ఉందంటే విచ్ ఈస్ సిట్యువేటెడ్ ఆన్ either side of the vertebral column and between the last thoracic and third lumbar vertebrae. ఇక్కడ మీరు ఇప్పుడు మనకి థొరాసిస్ తెలుసు కానీ లంగ్స్. సో థొరాసిస్ రీజన్ కి వర్టిబల్ కాలం థొరాసిస్ కదా, లాస్ట్ థొరాసిస్. మనకి థొరాసిస్ అంటే ఇక్కడ ఉంటుంది కదా, థొరాసిస్ నుంచి లంబార్ వర్టిబ్రే, థర్డ్ లంబార్. ఎల్ అంటే ఏంటంటే ఎల్ అంటే లంబార్, థర్డ్ లంబార్ వర్టిబ్రే నుంచి అదేవిధంగా థొరాసిస్, లాస్ట్ థొరాసిస్ కి బిట్వీన్ లో, అంటే ఇక్కడ మనకి కిడ్నీస్ అనేవి అరేంజ్ అయి ఉంటాయని చెప్పేసి అంటున్నాం అనమాట. సో ఈ పొజిషన్ మనం ఏమంటామంటే రెట్రోపెరిటోనియల్ పొజిషన్ అంటాం. రెట్రోపెరిటోనియల్ పొజిషన్ అని చెప్పేసి అంటాం. సో ద రైట్ కిడ్నీ ఈజ్ స్లైట్లీ లోవర్ దాన్ ద లెఫ్ట్ వన్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ లార్జ్ లివర్ అండి. ఇక్కడ చూడండి, సో మనం ఇక్కడ కంపేర్ చేసినప్పుడు లెఫ్ట్ కిడ్నీ రైట్ కిడ్నీ చూసినప్పుడు రైట్ కిడ్నీ ఈజ్ స్లైట్లీ లోవర్ దాన్. సో రైట్ కిడ్నీ అనేది కొద్దిగా కిందగా ఉంటుంది, లెఫ్ట్ కిడ్నీ కొంచెం పైగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రెసెన్స్ ఆఫ్ డైజెస్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది కాబట్టి డైజెస్ట్ సిస్టంలో లివర్ అనేది పెద్దగా ఉండడం వల్ల ఈ రైట్ కిడ్నీ కొంచెం కిందగా ఉంటుంది. సో అది చెప్తున్నాడు, డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ లివర్. మీరు క్లియర్గా ఎగ్జామ్ రాసేటప్పుడు పాయింట్ వైజ్గా రాయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ కూడా కన్ఫ్యూజ్ కాకుండా పాయింట్ వైజ్గా చక్కగా రాయండి, మీకు ఈజీగా ఎస్ఏ క్వశ్చన్లో బైకి బై వస్తాయి. సెకండ్ బైపీసీ విద్యార్థులు గమనించాలి ఖచ్చితంగా. సో ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద కిడ్నీ ఈజ్ కాన్వెక్స్ అండ్ ఇన్నర్ సర్ఫేస్ డీప్ నోచ్ ఈస్ కాల్డ్ హైలం. సో చూడండి, ఇక్కడ కిడ్నీలో అవుటర్ సర్ఫేస్ మొత్తం ఎలా ఉంది, మనకి కాన్వెక్స్ షేప్లో ఉంది, ఇలా కాన్వెక్స్ షేప్లో ఉంది. సో ఇన్నర్ సర్ఫేస్ ఎలా ఉంటుందంటే ఏ డీప్ నోచ్ ఈస్ కాల్డ్, దట్ ఈస్ కాల్డ్ హైలం. దీన్నే మనం హైలం అని చెప్పేసి అంటాం, హైలం. క్లియర్? నెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్. సో ఇప్పుడు ఇంటర్నల్ స్ట్రక్చర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఓకేనా? ఇక్కడ మీరు డయాగ్రామాటిక్ లో అబ్జర్వ్ చేసినప్పుడు, సో కిడ్నీ పైన ఏ పెయిర్ ఆఫ్ అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయండి. ఇవి అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం కిడ్నీని కవర్ చేస్తూ మనకి క్యాప్సూల్ కలిగి ఉంటే ఈ క్యాప్సూల్ని మనం ఏమంటామంటే రీనల్ క్యాప్సూల్ అంటాం. రీనల్ క్యాప్సూల్. సో ఇక్కడ మనకి లెఫ్ట్ రైట్ సైడ్ లో మనకు కనిపిస్తున్నటువంటి వీటిని ఏమంటామంటే, మనకి రెడ్ కలర్ అపిరెన్స్ కనిపిస్తుంది చూసారా. సో దీన్ని మనం ఏమంటామంటే, మనకి బ్లడ్ సర్క్యులేషన్ జరిగేటప్పుడు మనకి ప్రీ వీనా కేవా, పోస్ట్ వీనా కేవా అని చెప్పేసి అంటాం. కాబట్టి ఇక్కడ ఇది సిస్టమిక్ అయోటా నుంచి వస్తుందండి, ఇది సిస్టమిక్ అయోటా నుంచి వస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే రీనల్ ఆర్టరీ అంటాం. అంటే ప్రత్యేకంగా బ్లడ్ సర్క్యులేషన్ అది హార్ట్కి ప్రత్యేకంగా బ్లడ్ సర్క్యులేషన్ అది కిడ్నీ లోపలికి వెళ్తుంది, అంటే బ్లడ్ అనేది తీసుకుపోతుంది. కాబట్టి దీన్ని మనం రీనల్ ఆర్టరీ అంటాం. అదే బ్లడ్ని తిరిగి హార్ట్కి పంపించేది ఏంటంటే దాన్ని మనం రీనల్ వెయిన్ అంటాం. సో దీన్ని మనం రీనల్ వెయిన్ లేదా వీనా కేవా అని చెప్పేసి కూడా అంటాం. అదేవిధంగా సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి సిలిండర్స్ వైటిష్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వీటిని మనం యూరేటర్స్ అంటాం.
So ureters is a tube-like structure. So the wall is lined by transitional epithelium. Transitional epithelium. So the wall of ureters epithelium, and also urinary bladder also transitional epithelium. So urinary bladder ఎలా ఉందండి? A sac like storage sac, that is called urinary bladder. Urinary bladder. So the urinary bladder is posterior, interior sphincter and outer sphincter. So interior sphincter and outer sphincter, that is called మనం యూరేటల్ స్పింక్టర్స్ అంటాం. ఎక్స్టర్నల్ యూరేటల్ స్పింక్టర్స్ అంటే యూరిన్ ని బయటకి రిలీజ్ చేసేటువంటి స్పింక్టర్స్ మన రెండు రకాలు ఉంటాయి. అండ్ ఇంటర్నల్ స్పింక్టర్స్ అండ్ ఎక్స్టర్నల్ స్పింక్టర్, ఇంటీరియర్ అండ్ అవుటర్ స్పింక్టర్స్ కూడా చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, ఇది కిడ్నీస్ గురించి, వాటి యొక్క స్ట్రక్చర్ గురించి. అదేవిధంగా ఇప్పుడు ఇంటర్నల్ స్ట్రక్చర్ కిడ్నీ. ఇప్పుడు మనం కిడ్నీని లాంగిట్యూడల్ గా సెక్షన్ చేసినప్పుడు, లాంగిట్యూడల్ గా కట్ చేసినప్పుడు, నిలువుగా కట్ చేసినప్పుడు దాంట్లో రెండు రకాల పార్ట్స్ ఉంటాయి. చూడండి. సో ద లాంగిట్యూడనల్లీ ద టూ డిస్టింక్ట్ రీజన్స్, దట్ ఈస్ కాల్డ్ ద అవుటర్ ఈస్ కార్టెక్స్, ఇన్నర్ ఈస్ మెడుల్లా. సో అవుటర్ పార్ట్ ని మనం ఏమంటాము? కార్టెక్స్ అంటాం. కార్టెక్స్. ఇది ఇన్నర్ పార్ట్ ని మనం ఏమంటాం అంటే మెడుల్లా అంటాం. మెడుల్లా. It is called renal medulla, renal cortex. Renal cortex, renal medulla. సార్ మరి మీరు రీనల్ అంటున్నారు ఏం సార్ అంటే, ఇక్కడ రీనల్ అంటే కిడ్నీస్ అర్థం, గుర్తుపెట్టుకోండి, కిడ్నీస్. సో రీనల్ కార్టెక్స్, రీనల్ మెడుల్లా, అందుకే మనం చెప్తున్నాం రీనల్ వెయిన్, రీనల్ ఆర్టరీ అంటే కిడ్నీకి ప్రత్యేకించేటువంటి ఈ భాగాలను మనం రీనల్ కార్టెక్స్, రీనల్ మెడుల్లా అని చెప్తాం. అండ్ కమింగ్ టు సో ద అవుటర్ కార్టెక్స్, ఇన్నర్ కార్టెక్స్ కదా. నెక్స్ట్ ద మెడుల్లా ఇస్ డివైడెడ్ మల్టిపుల్ కోన్స్ షేప్డ్ masses of tissues called renal pyramid. It is called renal pyramids. So we understand the concept. The renal pyramids, only the renal pyramids are, we show you 1 2 3 4 5 6 7. So the renal pyramids are, they like shape renal pyramids. The pyramids of masses tissue is called renal pyramids. So there is renal pyramids. The renal pyramids are separated by the projection cortex is called columns of Button. Okay, so what is this? So columns of cortex, that means the renal pyramids, these renal pyramids are separated by the projections, the finger-like projections. That projection is called columns of Bertini. Columns of Bertini. Is it right? So the renal pyramids are separated by a small projection is called renal pyramids, right? So that is called, next one is the base of each pyramid. So the base of each pyramid originates at the border between the cortex and medulla, terminates the renal papillae. So this is the renal papillae. So this is the renal papillae. Okay, so renal papillae. So these renal papillae project into a cup like. So this one, the cup-like structure, that is called calycis. It is called calycis. The cup-like projection is called calycis. Clear? And these calyces formed by a funnel-shaped structure. So these funnel-shaped structure we are called ureters. So these ureter collecting the urine. Okay, and clear? So this is the internal structure of kidney. So the structure, kidneys and the presence of location, retrograde position. The right kidney is slightly lower than the left kidney, and the outer surface of the kidney is convex and the inner surface deep, which is called hilum. Is it clear? The structure of nephron I would like to describe to you. Okay. So IP లో స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ డెఫినెట్గా రాయాలి. సో విద్యార్థులు దీన్ని గమనించాలి. స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ గురించి నేను డిస్క్రైబ్ చేశాను, అదేవిధంగా ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. సో నెఫ్రాన్స్ అనేవి మనకి జనరల్గా ఎక్కువ ఉంటాయి, కిడ్నీలో ఉంటాయి కదా. సో ఈచ్ కిడ్నీ హ్యావ్ 1 million of nephrons.
ఈచ్ కిడ్నీలో అంటే ఒక్కొక్క కిడ్నీలో నెఫ్రాన్స్ అని 1 మిలియన్స్ వరకు ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఈచ్ కిడ్నీ హ్యాస్ నియర్లీ 1 మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్. సో నెఫ్రాన్స్ అనేవి విచ్ ఆర్ ద స్ట్రక్చరల్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ. మనకు తెలుసు స్ట్రక్చరల్ ఫంక్షన్ యూనిట్స్ ఆఫ్ ద కిడ్నీ. సో ద ఈచ్ నెఫ్రాన్స్ హ్యాస్ 2 పార్ట్స్. నెఫ్రాన్ లో 2 రకాల పార్ట్స్ ఉంటాయి. అవేంటంటే వన్ ఈజ్ బౌమెన్స్ క్యాప్సిల్, సెకండ్ వన్ ఈజ్ రీనల్ ట్యూబిల్. సో రీనల్ ట్యూబిల్ ఏముంటాయంటే అగైన్ మన 3 పార్ట్స్ ఉంటాయి. వాటిని మనం proximal convoluted tubule, Henle's loop and distal convoluted tubule. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వర్డ్స్ డెఫినెట్ గా మనకు కనపడాలి. ఓకేనా? సో బౌమెన్స్ క్యాప్సూల్ ఎన్క్లోజెస్ ఏ టఫ్ట్ ఆఫ్ క్యాపిలరీస్ కాల్డ్ గ్లోమెరులస్. ఇక్కడ మీరు చూడండి, బౌమెన్స్ క్యాప్సూల్ ఎన్క్లోజ్. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు బౌమెన్స్ క్యాప్సూల్ అంటే ఈ విధంగా ఉందమ్మా. సో ఇది బౌమెన్స్ క్యాప్సూల్. సో బౌమెన్స్ క్యాప్సూల్ లోపల ఉన్నటువంటి క్యాపిలరీస్ అంటే రక్త కేశ నాళికలు కలిసి ఒక ముద్దలా కనిపిస్తుంటే వాటిని మనం గ్లోమెరులస్ అంటాం. సో దీన్ని మనం ఏమంటాము? గ్లోమెరులస్ అంటాం. సో ఈ పార్ట్ని మనం గ్లోమెరులస్ అంటాం. విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ద, ఎలా ఫామ్ అవుతుందంటే ఇదంతా గుచ్చం అనేది ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఏంటది? ఎఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్ అనేది ఫ్రమ్ ద రీనల్ ఆర్టరీ నుంచి వస్తుంది. విచ్ ఇస్ ద ఫైనెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఆర్టరీ, రీనల్ ఆర్టరీ. సో రీనల్ ఆర్టరీలో అతి చిన్న ఆర్టీరియల్ ని మనం ఎఫరెంట్ ఆర్టీరియల్ అంటాం. సో ఎఫరెంట్ ఆర్టీరియల్ అనేది ఇక్కడ గ్లోమెరస్ ఫామ్ చేస్తుంది. సో దీస్ గ్లోమెరస్ ఫార్మ్స్ విచ్ లీవ్స్ అవే ఫ్రమ్ బౌమెన్స్ క్యాప్సూల్ దట్ ఈస్ కాల్డ్ ఎఫరెంట్ ఆర్టీరియల్స్. దీన్ని మనం ఎఫరెంట్ ఆర్టీరియల్ అంటాం. సో జాగ్రత్తగా వినండి, ఎఫరెంట్ ఆర్టీరియల్, ఎఫరెంట్ ఆర్టీరియల్. ఓకే, సో a fine branch of renal artery. So blood from the glomerulus is carried away by the an efferent arteriole. ఇప్పుడే మనం చెప్పాం. So the blood from the glomerulus, is carried away by an efferent arterioles. The blind end of the tubules forms. So only ఇక్కడ the blind ends of tubules forms a doubled walled cup like structure. మనకి ఇలా కప్ లా కనిపిస్తుంది సారా. సో ఈ కప్ లైక్ స్ట్రక్చర్ ని మనం బౌమెన్స్ క్యాప్సూల్ అంటాం. దాన్ని మనం బౌమెన్స్ క్యాప్సూల్ అంటాం. సో దీస్ బౌమెన్స్ క్యాప్సూల్ సరౌండ్స్ ఇట్స్ గ్లోమెరులస్. చూడండి, ఈ బౌమెన్స్ క్యాప్సూల్ అరౌండ్ ఏముంది? మనకి బౌమెన్స్ క్యాప్సూల్ ఉంది. అంటే గ్లోమెరస్ ను చుట్టూ మనకి కప్పు లాగా బౌమెన్స్ క్యాప్సూల్ ఉంది. సో ఈ వాల్ ఆఫ్ బౌమెన్స్ క్యాప్సూల్ అది స్క్వామస్ ఎపిథీలియంతో మేడప్ అయి ఉంటుంది. ఓకేనా? సో దీ స్క్వామస్ ఎపిథీలియం which have the cells. సో ఇక్కడ మన బౌమెన్స్ క్యాప్సూల్ కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి, సో ఇది బౌమెన్స్ క్యాప్సూల్ అనుకుంటే, సో ఈ బౌమెన్స్ క్యాప్సూల్ లో మనకి వాల్ ఆఫ్ బౌమెన్స్ క్యాప్సూల్ అనేవి అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఏ unique cells are present in the wall of Bowman's capsule. So these Bowman's capsule cells is called podocytes. వాటిని మనం ఏమంటాం? పోడోసైట్స్ అని ఇక్కడ నోట్ చేసాను చూడండి. సో ద వాల్ ఆఫ్ బౌమెన్స్ క్యాప్సూల్, the unique cells that is called podocytes. So these podocytes are intrinsically arranged with here. So the minute spaces called filtration slits. అంటే పోడోసైట్స్ అక్కడక్కడ అరేంజ్ అయి ఉంటాయి. ఇక్కడ మనకి నెట్ మాదిరిగా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు నెట్ మాదిరిగా మైన్యూట్ స్పేసెస్ ఉంటాయి. సో వీటిలో సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ ని మనము పోడోసైట్స్ అంటాం. ఈ పోడోసైట్స్ మధ్య గ్యాప్ ఉంటుంది. సో ఈ గ్యాప్ ని మనం ఫిల్ట్రేషన్ స్లిట్స్ లేదా స్లిట్ పోర్స్ కూడా చెప్పవచ్చు. స్లిట్ పోర్స్. ఓకే, స్లిట్ పోర్స్. సో దీస్ స్లిట్ పోర్స్ which are arranged with the Bowman's wall of Bowman's capsule. సో ఈ బౌమెన్స్ క్యాప్సూల్ కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి పోడోసైట్స్, స్లిట్ పోర్స్ అనేవి కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద గ్లోమెరులస్ అండ్ బౌమెన్స్ క్యాప్సూల్ టుగెదర్ వి ఆర్ కాల్డ్ మాల్ఫ్యూజియన్ బాడీస్ ఆర్ రీనల్ కార్పస్సెల్స్ అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, ద వాల్ ఆఫ్ బౌమెన్స్ క్యాప్సూల్ into the around the glomerulus. So the glomerulus and Bowman's capsule together called Malpighian body లేదా renal corpuscle అంటాం. అర్థమవుతుందండి. సో గ్లోమెరులస్ ని అదేవిధంగా బౌమెన్స్ క్యాప్సూల్ ని కలిపి మనం ఇప్పుడు మాల్ఫిజియన్ బాడీ అని పిలుస్తాము. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ ఫర్దర్ గా నెక్స్ట్
నెక్స్ట్ రీనల్ ట్యూబుల్స్. రీనల్ ట్యూబుల్స్ అంటే రీనల్ అంటే ట్యూబుల్స్ లాగా స్ట్రక్చర్ ఉన్నటువంటి నిర్మాణాలు ఉన్నాయి. వాటిని మనం పీసీటీ, హెన్లీ లూప్, డీసీటీ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో పీసీటీ అంటే విచ్ ఈస్ హైలీ కాయిల్డ్ స్ట్రక్చర్. సో దట్ ఈస్ కాల్డ్ ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబుల్. సో ఆఫ్టర్ బౌమెన్స్ క్యాప్సూల్ విచ్ కంటిన్యూస్ ద పీసీటీ. బౌమెన్స్ క్యాప్సూల్ అనేది కంటిన్యూస్ గా ట్యూబ్ లాగా హైలీ కాయిల్డ్ ఫామ్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్నే మనము ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబుల్ అంటాం. సో ఈ ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబుల్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు విచ్ కంటిన్యూస్ ద హెన్లీస్ లూప్, సో ఇది హెన్లీస్ లూప్ కి వెళ్తుంది. ఈ హెన్లీస్ లూప్ అనేది మళ్ళీ 2 parts గా డివైడ్ చేయొచ్చు. వన్ ఈజ్ డిసెండింగ్ లింబ్ అండ్ వన్ ఈజ్ అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీ. చూడండి డిసెండింగ్ లింబ్, చూడండి ఇది డిసెండింగ్ లింబ్ అండ్ దిస్ ఇస్ వన్ ఈజ్ అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీ. సో అసెండింగ్ అండ్ డిసెండింగ్ చూడండి. సో యూ షేప్ లో ఉన్నటువంటి ఈ టర్న్ లైక్ స్ట్రక్చర్ మనం ఏమంటామంటే హెన్లీస్ లూప్ అంటాం. Henle's loop. So Henle's loop which are appearance in the region that is called medulla. So medulla region లో Henle's loop అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ చూడండి యూ షేప్ టర్న్ ఉంది విచ్ ఇస్ స్ట్రక్చర్ ఈస్ హెయిర్ పిన్ స్ట్రక్చర్. హెయిర్ పిన్ స్ట్రక్చర్ ఉన్నటువంటి ఏ నిర్మాణాన్ని మనం ఏమంటాం Henle's loop అంటాం. ఓకే క్లియర్. అండ్ ద ఫైనల్ the ascending limb which is continuous the DCT. It is called distal convoluted tubule. Distal convoluted tubule. PCT and DCT. PCT, DCT and between the present Henle's loop here. Okay. PCT కి DCT కి మధ్యలో ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని యూ షేప్ నిర్మాణాన్ని మనం ఏమంటాం యూ షేప్ టర్న్ నిర్మాణాన్ని మనం ఏమంటాం Henle's loop అంటాం. ఓకే. ఆఫ్టర్ DCT విచ్ ఇస్ కలెక్ట్ ద స్ట్రైట్ కలెక్టింగ్ డక్ట్స్. ఇవన్నీ చూస్తే మనం ఇనిషియల్ కలెక్టింగ్ డక్ట్స్ ఉంటాయి. సో ఇనిషియల్ కలెక్టింగ్ డక్ట్స్ ఫైనల్ గా స్ట్రైట్ కలెక్టింగ్ డక్ట్ లోకి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ స్ట్రైట్ కలెక్టింగ్ డక్ట్ అనేది ఫైనల్ గా కలెక్టింగ్ డక్ట్ అనేది ఎటు పోతుందంటే మనకి డక్ట్ ఆఫ్ బెల్ లోకి వెళ్తుంది. డక్ట్ ఆఫ్ బెల్లిని అనేటువంటి నిర్మాణంలోకి ఓపెన్ అవుతుంది. సో దీస్ డక్ట్ ఆఫ్ బెల్ని విచ్ ఆర్ ఓపెన్ ఇన్ టు ద కెలిసిస్. సో దట్ ఈస్ కెలిసిస్, the base of the calyces, and calyces open into finally ureters. The finally ureters. Is it clear? And collecting duct after the duct of Bellini. So duct of Bellini calyces lo open avutundi. So these calyces open into the finally pelvis. So these pelvis open into ureters. This pelvis open into ureters. So ureters which collecting the finally urinary bladder. Isn't clear? So duct collecting ducts అనేది urine collect చేస్తారు. Duct of Bellini which leads to calyces. The calyces which opens funnel shape, that is pelvis structure. So these pelvis structure open into ureters, and ureters finally stores the urinary bladder. So the urinary bladder is 1.5 to 1.7 liters which stores the urine. Clear? 1.5 నుంచి 1.7 liters urine ని యూరినల్ బ్లాడర్ ని స్టోర్ చేసుకుంటుంది. సో ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటాను. సో ఈ విధంగా మీరు ఐపీలో ఈ స్ట్రక్చర్ అనే నిర్మాణం డెఫినెట్ గా వేయాలి. సో ఈ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ నిర్మాణం వేసి వీటి యొక్క భాగాలను గుర్తించి అదేవిధంగా వాటి యొక్క స్ట్రక్చర్ని మీరు డిస్కస్ చేస్తే మీకు ఈజీగా ఎన్ని మార్కులు పడతాయి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.